ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా బాగా ఉన్నారని, అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన విలాప వాక్యములు 3వ అధ్యాయం 22, 23 వచనాలు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది, కనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ వాక్యం దేవుని అపారమైన కృప మరియు విశ్వాస్యత గురించి మనకు గుర్తు చేస్తుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా మనం పూర్తిగా నశించిపోకుండా ఉండడానికి కారణం కేవలం దేవుని కృపే. ఆయన ప్రేమ ఎప్పుడూ తగ్గదు, ఆయన కరుణ ఎప్పుడూ ముగియదు. ప్రతి ఉదయం దేవుడు మనకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. నిన్న జరిగిన అపజయాలు, తప్పులు, నిరాశలు ఉన్న దేవుని వాత్సల్యం మళ్ళీ మన జీవితంలో కొత్తగా ప్రారంభమవుతుంది. దేవుడు మనల్ని విడిచిపెట్టడు, ఆయన ఎల్లప్పుడూ నమ్మదగినవాడు. అందుకే మనం పరిస్థితులు ఎలా ఉన్నా ఆశను కోల్పోకూడదు. దేవుని కృప మన జీవితాన్ని నిలబెడుతుంది, ఆయన ప్రేమ మనలను ముందుకు నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ అంతులేని కృపకు మరియు వాత్సల్యానికి మీకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతిరోజు నూతనమైన మీ ప్రేమను మా జీవితాల్లో అనుభవించినట్లు మమ్మల్ని నడిపించండి. మా బలహీనతలో మాకు బలంగా ఉండండి, మా నిరాశలో మాకు ఆశనివ్వండి. ఎల్లప్పుడూ నీపై నమ్మకంతో జీవించినట్లు మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక. ఆమేన్.